నంద్యాల మండలం రైతునగర్లో ఆలగడ్డ ట్రాన్స్కో మాజీ ఏడీ ఈ రవికాంత్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. వీటి ఆధారంగా ఆదాయానికి మించి అక్రమాస్తులున్నట్టుగా గుర్తించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 2 నెలల క్రితం ఏసీబీ ట్రాప్ కి చిక్కారు రవికాంత్ చౌదరి. పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రవికాంత్ చౌదరి 30,000 రూపాయలు లంచం అడిగినట్టుగా రుద్రవరం మండలం చిన్న కమ్మలూరు రైతులు లింగమూర్తి ఆచారి ఏసీబీ అధికారులకి కంప్లైంట్ చేశారు. ఈ మేరకు రవికాంత్ చౌదరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. తర్వాత నంద్యాలలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో రవికాంత్ చౌదరి భార్య సుజాత లాకర్లో 1.50 కోట్ల బంగారు వజ్రాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు ఇంట్లో దొరికిన ఆస్తుల డాక్యుమెంట్స్ ఆధారంగా అక్రమాస్తులు ఉన్నట్టు కూడా గుర్తించారు. రవికాంత్ చౌదరిని రేపు కోర్టులో హాజరుపరుస్తానన్నారు ఏసీబీ అధికారులు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865 కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.